కొన ఊపిరిలో ఉన్న పక్షుల్ని ఎలా కాపాడాలో మీకు చూపిస్తా. యాక్చువల్గా ఇది రేణిగాయల సీజన్ అని రేణిగాయలు పీక్కోవడానికి తోటకైతే వెళ్ళాం. అవి పీక్కుంటుండగా ఒక పక్షి చావు బతుకులతో విలవిలలాడిపోతుంది. ఆ పక్షి బాడీ అంతా చీమలు ఉన్నాయి. ఇంకా ఆ పక్షిని పట్టుకొని చీమలన్నీ క్లీన్ చేసి ఆక్సిజన్ అందడానికి బయటికి తెచ్చాం. కళ్ళు కూడా తెరవలేకపోతుంది. ఆ కళ్ళల్లో కూడా చీమలు ఉన్నాయనుకుంటా. ఫుల్ ఆకలితో ఉందని నీళ్ళు అయితే తాగిచ్చాం. నీళ్లు తాగిచ్చాక కొంచెం లేచింది. ఇంకా అలాగే కింద పెడితే చీమలు కుడతాయని ఒక చిన్న గుడిసె వేద్దామని కట్లు తీసుకొని అవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వరుసగా పెట్టాం. ఇలా చేస్తే చీమలు పురుగులు మ్యాక్సిమం కుట్టవు. ఇంకా దాహం అయితే నీరు కావాలి కదా, అందుకని బాటిల్ని కట్ చేసి నీరు పెట్టాం. అలాగే కొన్ని నీరు త్రాగించి దానికి ఎండ తగిలితే గాయం మానదని ఒక గంప తీసుకొని గంప పైభాగాన కట్ చేసి పెట్టాం. ఇలా పెడితే ఆక్సిజన్ అందుతుంది, అలాగే గాయం కూడా మానుతుంది, ఇంకా చీమలు కూడా కుట్టవు. ఇంకా 2 డేస్ తర్వాత లేచి కూర్చుంటుంది. ఇంకా మేము వెళ్తే ఎవరు సార్ మీరు అని అంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే, ఎండల వల్ల చాలా పక్షులు జంతువులు చనిపోతున్నాయి. అందుకని ఒక మగ్గులో వాటర్ తీసుకొని మీ ఇంటిపైన పెట్టండి. ఆకలితో ఉన్న పక్షులు నీరు తాగి చనిపోకుండా ఉంటాయి. వీలైతే మీ వీధిలో ఉన్న కుక్కలకి పిల్లులకి 3 పూట్ల కాకపోయినా ఒక్క పూటైనా అన్నం పెట్టండి. ఒక్కసారి అన్నం పెట్టి చూడండి, మీరు వదిలేసిన అవి వదిలేవు, అంత విశ్వాసంగా ఉంటాయి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.